ప్రతి రైతుకు కూడా 10 ఎకరాల వరకు రైతు సాయం అందించాలి, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా 10 ఎకరాలు ఇవ్వాలని, అదేవిధంగా 20 ఎకరాలు మించిన వాళ్ళకు కూడా సబ్సిడీలో ఏది పామాయిల్ తోటలేసినా ఇంకో తోటలేసినా కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రైతు సాయం ఇచ్చేదానికి ఏ కండిషన్ కూడా పెట్టొద్దు అనేది నా యొక్క అభిప్రాయం. ఈ 10 ఎకరాల వరకు ఇచ్చే దాంట్లో చిన్న రాయి పెద్ద రాయి కూడా ఎకరం 6 ఎకరం బోళ్ల చుట్టూ తున్నుకునే వాళ్ళు కూడా రైతులు ఉంటారు కాబట్టి అవి కూడా లెక్కేయకోకుండా ఆ విధంగా 10 ఎకరాలకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా పంచరాయి భూమికి పట్టా ఇచ్చిన, వినాం భూమికి పట్టాలు ఇచ్చున్నా కూడా ఆ రైతులకు కూడా ఈ రైతు భరోసా అందాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా కౌలు రైతులకి ఈ కొంతమంది రైతులు చెప్పారు 5,000 ఇటు ఇచ్చి 10,000 అటు ఇచ్చే, అది కూడా ఒక ప్రాబ్లం ఏర్పడింది. కాబట్టి రైతు కౌలుకి తీసుకునేది ఇంతకుముందు కౌలుదారి రైతు ఇస్తావా అని చెప్పి అడిగేవాడు, ఇప్పుడు రైతే కౌలు చేస్తావా లేదా అని చెప్పి బతిలాడిచ్చేటువంటి పరిస్థితి ఉంది. కౌలు కూడా తక్కువగా అడిగేటువంటి కౌలుదారులు ఉన్నారు. కాబట్టి కౌలుదారికి సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వటం, ఈ గ్రామాలలో ఏది రెవెన్యూ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఓలు ఉంటారు, ఏఈఓలు ఉంటారు, ఆ గ్రామాన తిరుగుతారు. కాబట్టి కౌలు చేసే రైతులకి 1 సంవత్సరంగా వాళ్ళకి కౌలు పట్ట అంటే ఒక కార్డు ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆ విధంగా ఇచ్చి పంట నష్టం ఈనాడు వైరస్ తెగులు వచ్చి నల్లి వచ్చి పంట నష్టపోతుంది కాబట్టి ఆ నష్టపరిహారం కౌలుదారికే చెందాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒకటే కాకుండా ఇంకా భవిష్యత్తులో రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఒక రైతుకి భూమి ఉంటే పట్టాలో ఏది సర్వే నెంబర్లు తప్పులు ఉన్నాయి, భూమి ఉన్నంత సర్వే నెంబర్లు లేవు, సర్వే నెంబర్లు ఉన్నదానికన్నా భూమి తక్కువ ఉంది. ఆ విధంగా సర్వే చేసి ఆ రైతుకి భరోసా కల్పించేటట్టుగా హక్కుగా ఉండేటట్టుగా ఉండాలా. ఆ విధంగా లేకపోతే తాతల తండ్రుల కానించి పట్టాదారులు వచ్చి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో చుట్టి గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి సార్ బట్టి విక్రమార్క గారికి చెప్పేది ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రులు కాబట్టి ఇప్పుడు సేద్యం వేసేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా రైతు భరోసాని కల్పించాలి. అది రైత కౌలు రైత సేద్యం ఎవరైతే చేస్తున్నారో వారికి రైతు భరోసా ఇవ్వాలనేది నా ఉద్దేశం. అట్లనే సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసాని ఇవ్వాలి. ఒక రైతు భరోసాని కాకుండా ఇంకా వ్యవసాయ పరంగా ఇప్పుడు ఈ రైతు పైన ఖర్చు పెట్టేటటువంటి ప్రతి పైసాని కూడా ప్రభుత్వానికి ఖర్చుగా కాకుండా వాటిని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ గా జాతీయ పెట్టుబడిగా పరిగణించాలని చెప్పి బట్టిగారిని కోరుకుంటున్నా. అదేవిధంగా అగ్రికల్చర్ లో మనకు కొనేటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఆత్మ ఉంది, దాన్ని పొలిటికల్ రిహాబిలేషన్ గా కాకుండా అగ్రికల్చర్ టెక్నాలజీని అదేవిధంగా అగ్రికల్చర్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేస్తూ క్రాప్స్ ఈల్డింగ్స్ ఎక్కువగా తీసుకురావడం కోసం దాన్ని మార్చాలని చెప్పి ఇంకా స్ట్రెంత్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఆగ్రో సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర వాటిని కూడా ప్రతి గ్రామంలో ఉంచి ఇప్పుడు రైతులు కోరుకున్నట్టు నాణ్యమైనటువంటి విత్తనాలని, నాణ్యమైన ఎరువుల్ని, నాణ్యమైన పురుగు మందుల్ని వాటి ద్వారా నేరుగా రైతులకి సబ్సిడీ మీద అందించేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే రైతులకి క్రెడిట్ ఫెసిలిటీస్ పెంచాలని చెప్పి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడం ద్వారా రైతులు ఎక్కువగా పంటలు పండించేటట్టుగా బ్యాంకుల ద్వారా మాట్లాడి ఏదైతే మనం రుణాలు తీసుకునేటప్పుడు మన దగ్గర క్రాప్ ఇన్సూరెన్స్ బ్యాంకు కట్ చేసుకుంటాయో వాటికి సపరేట్ గా రసీదు ఇచ్చి వెహికల్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, మనకి వెహికల్ ఇన్సూరెన్స్ ఏ విధంగా వెహికల్ డ్యామేజ్ అయితే మనకి 1 year లోపల వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయో అదే రకంగా ఏదైనా క్రాప్ డ్యామేజ్ అయినప్పుడు ఆ రసీద్ ఆధారంగా మనకి బ్యాంక్స్ నుంచి నష్టపరిహారం అందేటట్లు రైతులకు కనుక మనం చేయగలిగితే ఇంకా సాగు ఇంకా ఎక్కువగా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.